యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. ముందుకొచ్చి మాట్లాడాలా? చాలు సార్, అంత ముందుకు చాలు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ గుర్రం పాపిరెడ్డి సినిమాకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవడైనా చెప్పేది నువ్వు చెప్పేది ఉందా అనొచ్చు, కానీ ఈ సినిమా ఇట్స్ ఏ స్పెషల్ పిక్చర్. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఆల్ యంగస్టర్స్ కలిసి చేస్తున్నటువంటి సినిమా. ముఖ్యంగా డైరెక్టర్ మురళి చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో నాకు ఒక జడ్జి వేషం చేయించారు నా చేత. నేను చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేశాను కానండి, ఈ సినిమాలో తను చేయించినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. ఇది ఒక కొంచెం టెక్నాలజీలో కెమెరామెన్ ఆయన చూపించినటువంటి టాలెంట్ కూడా ఇది నన్ను కొత్త రకంగా చూపించడానికి చేసిన ప్రయత్నం నాకు చాలా నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదొకటి చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా అదిగో మా ప్రభాస్ సీను ఏడి ఎందుకు వెనుకుంటావు, ముందుకురా. ప్రభాస్ సీను, ఇంకా కసిరెడ్డి, కసిరెడ్డినా కసిరెడ్డి రాజ్కుమార్, వీళ్ళు మన కామెడీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత నా పేరు చెప్పలేదు ఏంటంటే సిగ్గుపడి తలంచుకుంటున్నాడు జీవన్. యూ ఆల్సో కమ్ టు మీ, రండి. ఈయన క్రీడాకోళంలో నాతో పాటు ఆయనతో పాటు నేను నటించే అవకాశం నాకు కలిగింది. ఇకపోతే ఇందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి దట్ ఈస్ యోగిబాబు. యోగిబాబు ఆల్మోస్ట్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఇవాళ ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే. ఈయనతో అంటే ఎన్ని సినిమాలు హీరోలుగా చేశాను. ఈ మధ్య ఈయన హీరోగా చేసిన సినిమా కన్నడ సినిమా ఒకటి యాక్ట్ చేశాను నేను. అటువంటిది వెరీ క్వైట్ అండ్ కామ్ గోయింగ్. చూస్తే కామెడీ చేస్తాడని ఎవడు అనుకోడు, అలా ఉంటాడు. కానీ హీ విల్ పెర్ఫామ్ ది కామెడీ టు సర్టన్ ఎక్స్టెంట్. అది ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి, అంటే ఏజ్లో చిన్నవాళ్ళు కావచ్చు అఫ్కోర్స్ నాకంటే, అందరూ ఏమండి 2020యా 220 అంట వీడిదుడు. కాబట్టి ఏమైనా ఇటువంటి నేను మొదటి నుంచి నేను ఆశించేది, నేను కోరుకునేది ఏంటంటే యంగ్స్టర్స్లో నుంచి ఒక అద్భుతాలు వస్తాయనే ఒక పిచ్చి నమ్మకం నాకు. వాళ్ళు రావాలి, వాళ్ళు అలా క్రియేట్ చేయాలి. బికాస్ కొంచెం ఫ్లోయింగ్ వాటర్, వెళుతున్న వాటర్ అలా వెళుతుంటుంది, మళ్ళీ కొత్త వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్లో ఒక చిన్న ఎక్సైట్మెంట్, ఒక ఎన్లైట్మెంట్, ఒక ఎలివేషన్, అద్భుతమైనటువంటి స్టఫ్ కలిగినటువంటి వాళ్ళు రావాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. నాకు ఐ లవ్ ఇట్. కాబట్టి ఇటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సినిమాలో నేను యాక్ట్ చేయాలనేటువంటి ఆలోచన నాకు రావడం, మొట్టమొదట నా దగ్గరికి వచ్చాడు నాతో సమానమైనటువంటి వ్యక్తి బాబీ. నాతో సమానమైన వ్యక్తి అంటే హైటు. ఆ తర్వాత అమర్, వేణు, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక అందమైనటువంటి కామెడీ సినిమా తీయాలి అనే కామెడీయా, అది కామెడీలా కాకుండా దానిలో ఒక అద్భుతమైనటువంటి చిన్న థ్రెడ్ ఒకటి పెట్టి దాన్ని ఎలా నడిపించాలి, ఎలా చేయించాలి అనేటువంటి దీనిలో చేయించినటువంటి ఒక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ ఐ థింక్. Am I right, Bobby? Am I right, మురళి? అమ్మయ్యా. సో ఇటువంటి సినిమాల్ని మనం ఆదరించి సక్సెస్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ఇలాంటి యంగ్స్టర్స్ కుర్రాళ్ళు వచ్చి చేసి మనల్ని మెప్పించి సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తారు, పర్టికులర్లీ కామెడీ స్థాయిని పైకి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీయింగ్ ఎ కమెడియన్, ఐ విష్ all the best for the team. Thank you very much. I wish once again Mr. Murali all the best. He is కొంచెం మనిషి కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటాడు కానండి
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మీ నటనతో ఈ సినిమా ఇంకా 100% ఎక్కువ రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మేమందరం ఏదో ఒక బ్యాచ్లా మాట్లాడుకున్నాం కానీ అసలు చిట్టి మర్చిపోవటం చాలా చేసిన తప్పే. ఎందుకంటే ఇట్లా చూస్తుంటే అందరూ ఇలా కనపడుతున్నారు. ఇక్కడి నుంచి బాడీ వరకే కనపడింది కానీ మనిషి కనపడలేదు. దట్ ఈజ్ చిట్టి అండ్ అగస్త్య. వీళ్ళు దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. అగస్త్యని ఇట్లా చూడటం సినిమాలో అదొక రకంగా ఉన్నాడు. అవును కదా, నిన్ను నువ్వే మర్చిపోయి ఉంటావు బహుశా మేకప్లో. మేకప్ రైట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మిస్టర్ పూర్ణ. అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం ఉంది, అందువల్ల నేను గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్